నొప్పి వచ్చినప్పుడు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏముంటాయి? మోస్ట్ కామన్ టిపికల్గా వచ్చేది సెంట్రల్ చెస్ట్లో ఛాతీ నొప్పి రావడం, వాళ్ళకు సివియర్ హార్ట్ అటాక్ అండ్ మ్యాసివ్ హార్ట్ అటాక్ అయితే ఛాతీ నొప్పి వచ్చి వాళ్ళకు చెమటలు రావడము, దే మే నాట్ టాలరేట్ ఇట్, సివియర్ పెయిన్ అనమాట. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేరు. ఆ టైంలో ఒక్కోసారి ఇఫ్ దే కెన్ టాలరేట్ దే కెన్ రీచ్ ద హాస్పిటల్. ఒక్కోసారి ఏంటంటే మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చినా డెఫినెట్లీ దే హ్యావ్ టు రీచ్ ద హాస్పిటల్. కానీ కొన్నిసార్లు ఏంది మైనర్ హార్ట్ అటాక్స్ అంటారు. సో వాటి అది ఉన్నప్పుడు ఏంటంటే పేషెంట్కి సిమ్టమ్ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ లైక్ కడుపులో మంటలాగా, లేకపోతే ఎటిపికల్ సిమ్టమ్స్ లైక్ చేతులు ఆగినట్టుగా, లేకపోతే జా పెయిన్ అంటే గొంతు నొప్పి లాగా, దవడలాగడం, వీటితో ప్రజెంట్ అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, చిన్న గ్యాస్ పెయిన్ లేకపోతే పంటి పెయిన్ లేకపోతే నరం లాగడం వల్ల వచ్చిన పెయిన్ అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో జనరల్గా మ్యాసివ్ హార్ట్ అటాక్ అయితే డెఫినెట్గా వాళ్ళకు ఈ సిమ్టమ్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. మన బొడ్డు పై భాగం నుంచి జా వరకు పెయిన్ ఎక్కడైనా రావచ్చమ్మా హార్ట్ అటాక్ పెయిన్. అండ్ మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ సిమ్టమ్స్ మెయిన్లీ చెమటలు రావడము, సడన్గా ఒక్కోసారి పర్స్పిరేషన్ అండ్ ఆల్సో బీపీ డ్రాప్ అవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోవడము, దీస్ ఆర్ ద మోస్ట్ కామన్. ఇంకోసారి మ్యాసివ్ హార్ట్ అటాక్స్లో హార్ట్ చాలా వీక్ అయిపోయి దమ్ముతో కూడా ప్రజెంట్ అవుతారు. అంటే మనిషికి చాలా ఆయాసం అయిపోయి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడవచ్చు.